నీ వెనక 100 కుక్కలు మొరుగుతున్నాయి. సో అంటే నీ ముందుకొచ్చి మొరిగే అంత ధైర్యం వాటికి లేదు కాబట్టి నీ వెనక ఉండి మొరుగుతూ ఉంటాయి. సో 100 కుక్కలొచ్చి మొరిగిన ఒక సింహ గర్జనకి వెనకెళ్ళిపోతాయి. సో అదే సింహ గర్జన నువ్వే అయి ఉండొచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఎంతమంది మన కోసం చెడుగా ప్రచారం చేసినా, చెడుగా మాట్లాడుకున్నా, మన వెనక ఎన్ని జరుగుతూ ఉన్నా కానీ అవి ఏమీ పట్టించుకోకుండా నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే పని చేస్తున్నావో, నువ్వేదైతే సాధించాలి అనుకున్నావో దాని వైపే నీ దృష్టి సాధించు. సో అలా సాధిస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావంటే వాళ్ళకి చూసి జలసి అనమాట. అయ్యో వీడు మనకంటే ఎక్కడ ముందు వెళ్ళిపోతాడో అని చెప్పేసి వాళ్ళు ఓరవలేక నిన్ను ఏదో విధంగా ఏదో ఒక మాట వేసి వెనక్కి లాగాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళన్ని మాటలు ఏవి కూడా నీ చెవిని పెట్టుకోకుండా నీ లక్ష్యం ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, నువ్వేం సాధించాలనుకుంటున్నావు అనేది నీ ముందు. సో దానివైపే నువ్వు వెళ్తా ఉంటావు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మురిగే కుక్కలన్నీ ఏవైతే ఉంటాయో అవి రేపు పొద్దుటానికి తీసుకొచ్చి ఒక్క మెతుకు కూడా పెట్టాలన్నమాట. సో ఎందుకంటే అవి మొరగడానికి నీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళడానికి తప్ప నువ్వు ఆపదలో ఉన్నప్పుడు చిన్న చేతి సాయం చేయడానికి కూడా ముందుకు రాదనమాట. సో ఇలాంటి కుక్కలు చాలానే ఉంటాయి, మన ఇళ్ళల్లోనే ఉంటాయి, మన చుట్టూ కూడా ఉంటాయి. సో ఇలాంటి కుక్కల్ని పట్టించుకుని ఒక్కడ ఆగిపోతే ఎలా చెప్పు. సో నీ లైఫ్ని ముందుకు సాగించు. నచ్చితే తప్పకుండా లైక్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ.